కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని చెప్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో పరిస్థితులు అంతకంతకు కూడా దారుణంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కువ దాడులు జరుగుతున్నాయి పల్నాడు జిల్లాలో. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సిన పరిస్థితి అక్కడ తలెత్తింది. నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు అని చెప్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెరగొట్టడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితిని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్న పోలీసులను కూడా చూడొచ్చు. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కొట్టుకోవటాలు, తలలు పగలగొట్టుకోవటాలు, రాళ్ల దాడి చేసుకోవటాలు, కర్రల దాడి చేసుకోవటాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక దశలో పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పల్నాడు జిల్లాలో. పల్నాడు జిల్లాలో కార్ల అద్దాలను విచక్షణారహితంగా పగలగొడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్వల్ప స్థాయి ఘటనల దగ్గర నుంచి తీవ్ర ఉద్రిక్తతల వరకు చోటు చేసిన కారు అద్దాన్ని పగలగొట్టేశాడు ఆ వ్యక్తి. చేతిలో కర్ర పట్టుకుని మరో కారుపై కూడా దాడికి దిగడంతో ఆ కారులో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అక్కడ కొంచెం దగ్గరలోని పోలీసు వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి చేతిలో కర్ర పట్టుకొని ఆ వాహనాలపై దాడికి దిగాడు. వాహనంలో ఎవరున్నారో తెలియాల్సి ఉంది. వాళ్ళు మాత్రం ఆ వాహనాలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆ దాడి చేస్తున్న వ్యక్తి ఎవరు, ఆ వాహనాల్లో వచ్చింది ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాలి. అద్దాన్ని పగలగొట్టేశాడు. దీంతో ఆ కార్ని వేగంగా ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. మరో కారుపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆ కారులో వేగంగా ముందుకు వెళ్ళిపోయారు. ఇదంతా పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి ఉద్రిక్త ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కారును వెంబడించి మరి అద్దాన్ని పగలగొట్టాడు ఆ వ్యక్తి. ఆ కారులో వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉంది. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంతో అక్కడ కొంత పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారని చెప్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు టీడీపీ కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, ఏంటి గొడవకు కారణం? అసలు పల్నాడు జిల్లాలో ఏం జరుగుతుంది? ఉదయం నుంచి ఎక్కడో ఒక చోట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. రోహిత్, పల్నాడు జిల్లాలో అయితే మాత్రం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నరసరావుపేట, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో టీడీపీ వైసీపీ వర్గీయులు నడి రోడ్డుపైనే దాడులకు దిగారు. ఒకళ్ళపై రాళ్లు అలాగనే సోడాబుడ్లతో దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా నరసరావుపేటలో భయానక వాతావరణం నెలకొంది. అయితే నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు వచ్చారు. అరవింద్ బాబు లోపలికి వెళ్లే సమయంలో వైసీపీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వివాదం మొదలైంది. అక్కడ టీడీపీ వర్గీయులు ఎవరైతే అరవింద్ బాబును అడ్డుకోవడానికి ప్రయత్నించారో వైసీపీ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. దీంతో వివాదం మొదలైంది. అలాగనే పూర్తి స్థాయిలో కూడా వైసీపీ వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న అక్కడికి టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకళ్ళపై ఒకళ్ళు కూడా దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టారు. వెంటనే వైసీపీ వర్గీయులు భారీ స్థాయిలో రావడంతో టీడీపీకి అరవింద్ బాబుకు సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఆఫీసు వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ రాళ్లు విసిరేయడంతో ఎమ్మెల్యే హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మొత్తం భారీ స్థాయిలో చేరుకున్నారు. అప్పటికే
అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే అరవింద్ బాబు హాస్పిటల్ ఉంది, ఇద్దరు డాక్టర్లు అరవింద్ బాబు హాస్పిటల్ వద్దకి టీడీపీ వర్గీయులు చేరుకున్నారు. ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అరవింద్ బాబు హాస్పిటల్ పై దాడి చేసేందుకు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొయ్యాయి. పోలీసులు ఎంత వారించినప్పటికీ కూడా రెండు వర్గాలు రాళ్ల దాడులకు దిగటం, అలాగనే గాజు సీసాలతో దాడులకు దిగటంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగనే అక్కడ ఉన్నటువంటి కార్లు ఏదైతే ఉన్నాయో కార్లని దొరికిన కార్లను దొరికినట్లు కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎన్నిసార్లు వారించినప్పటికీ కూడా ఎవరు కంట్రోల్ లేకపోవడంతో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఇప్పటికైతే మాత్రం రెండు వర్గాల్లో అయితే మాత్రం చెదరగొట్టారు. ప్రస్తుతం అయితే మాత్రం నరసరావుపేటలో పరిస్థితి నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి వర్గీయులు మాత్రం భారీ స్థాయిలో మోహరించారు. ఏకంగా అభ్యర్థుల ఇళ్లపై దాడులకు దిగిన నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ కార్యకర్తలు కూడా అందరూ సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగనే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అరవింద్ బాబు కార్యాలయాలు ఏదైతే వాళ్ళ కార్యాలయాలు తమ హాస్పిటల్స్ రెండు అవేనమాట. సో అక్కడైతే మాత్రం పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ప్రస్తుతం అయితే నరసరావుపేటకి అదనపు బలగాలను కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్, ఇప్పుడేమన్నా పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా ఏమన్నా కనిపిస్తుందా? అక్కడ రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించారు. రోహిత్, అయితే ప్రస్తుతం అయితే మాత్రం పరిస్థితి అయితే ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రెండు వర్గాలు కూడా రోడ్డు పక్కన రెండు వర్గాలు కూడా ఒక పక్క వైసీపీ, ఒక పక్క టీడీపీ వర్గీయులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే జిల్లా కేంద్రం కావడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ క్విక్ యాక్షన్ ఫోర్స్ కానీ అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే వాళ్ళందరూ కూడా మోహరించారు. ఎటు పరిస్థితి మరీ చేయి దాటకుండా ఉండేందుకు అదనపు బలగాలను కూడా, ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బలగాలను కూడా ప్రస్తుతం అక్కడికి తెప్పిస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. పరిస్థితి అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. అలాగనే ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలతో పోల్చుకుంటే పల్నాడు జిల్లాలోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా పల్నాడు జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు 4 ఉన్నాయి. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకొరపాడు. సో వీటితో పాటు నరసరావుపేట మొదటి నుంచి కూడా సమస్యాత్మక ప్రాంతమే. అయితే ఇక్కడ వివాదాలు జరుగుతాయి. ఎందుకంటే జిల్లా కేంద్రం కావడంతో అక్కడ పోలీస్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడైతే గొడవలు జరగవని భావించినప్పటికీ కూడా రెండు వర్గాలు ఒకేసారి ఎదురుపట్టడం, అలాగనే ఒకరిపై ఒకరికి దాడులు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, పెదకొరపాడు, వినుకొండ అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో తుమ్మూరుకోటలో పోలింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ముట్టుకూరులో, దుర్గి మండలం ముట్టుకూరులో కూడా పోలింగ్ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే రెండచింతల మండలంలో కూడా 2 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో పోలీసులు ఇక నేతల్ని బయట తిరిగేటట్లు చేసినట్లయితే మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా కొంత శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. రోహిత్,
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరుగుతోంది. పుల్లెల చెరువు మండలం ముటుకులలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ను అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు అనే మాట వినిపిస్తోంది. కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గాల్లోకి కాల్